ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొట్టిన సన్‌రైజ్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌కి సిద్ధమైంది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన సన్‌రైజ్ హైదరాబాద్ ఈసారి పదునైన ఆటతో మళ్లీ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని, మరోసారి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ముందుగా నాకౌట్ మ్యాచ్‌కు జట్టు సిద్ధమైంది. నేడు జరిగే ఎలిమినేటర్ పోర్లో మరో మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్తో హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు క్వాలిఫైర్ 2కి అర్హత సాధించనుండగా, ఓడిన టీం లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ లీగ్ దశలో 9 విజయాలతో మూడో స్థానంలో నిలవగా, రియాన్ పరాగ్ కెప్టెన్సీలో 8 విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానంలో ముగించింది. అయితే ఇరు జట్ల మధ్య తాజాగా సీజన్లో జరిగిన 2 మ్యాచ్ల్లో గెలిచి హైదరాబాద్ 2-0తో పైచే సాధించింది. మానసికంగా ఇది రైజర్స్కు ఉత్సాహాన్నిచ్చే అంశం. విధ్వంస బ్యాటింగ్ ప్రదర్శనకు చిరునామాగా నిలుస్తూ క్లాసెన్ 606 పరుగులు, ఇషాన్ కిషన్ 569 పరుగులు, అభిషేక్ శర్మ 563 పరుగులు, హెడ్ 393 పరుగులు ఈ సీజన్లో చేశారు. వీళ్ళు రాణిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఘన విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఇక రాజస్థాన్ ప్రతీకారం కోసం సిద్ధమైంది. లీగ్ దశలో సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతమైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. దీంతో నాకౌట్ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక సన్‌రైజర్స్ కీలక ప్లేయర్స్ మీద భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ మ్యాచ్లో సన్‌రైజర్స్ ఆశలన్నీ యువ ఆటగాడు అభిషేక్ శర్మపై నిలిచాయి. లీగ్ దశలో అభిషేక్ మెరుగైన బ్యాటింగ్తో అలరించాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. విధ్వంసకర బ్యాటింగ్కు మరో పేరుగా చెప్పుకునే అభిషేక్ చెలరేగితే హైదరాబాద్కు భారీ స్కోరు కష్టమేమీ కాదు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఒక మ్యాచ్లో ఆడితే మరొక దాంట్లో విఫలమవుతున్నాడు. కీలకమైన ఎలిమినేటర్ పోర్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని భావిస్తున్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్కి సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిస్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, రవిచంద్రన్ స్మరన్, ప్యాట్ కమిన్స్, శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, హర్షల్ పటేల్ లేదా ప్రఫుల్ హింగే ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ముందుగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, హెన్రిస్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఫుల్ ఫామ్లో ఉండడంతో హైదరాబాద్కు అతిపెద్ద ఊరటగా చెప్పాలి. ఇషాన్ కిషన్ అలాగే హెన్రిస్ క్లాసెన్ దాదాపుగా ప్రతి మ్యాచ్లోనూ అద్భుత బ్యాటింగ్ కనబరుస్తున్నారు. ఈసారి కూడా జట్టుకు కీలకమైనగా మారారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. సలీల్ అరోరా, రవిచంద్రన్, కమిన్స్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేకాక సాకిబ్, ప్రఫుల్ హింగే, కమిన్స్, మలింగ బౌలింగ్లతో కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. తక్కువ అంచనా వేయలేం. మరోవైపు రాజస్థాన్ తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, పెరీరా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, బర్గర్, కెప్టెన్ రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వైభవ్ ఈ మ్యాచ్కి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అతను చెలరేగిపోతే హైదరాబాద్ బౌలర్లకు కష్టాలు ఖాయం. యశస్వి కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. 2 విభాగాల్లోనూ బలంగా ఉన్న రాజస్థాన్ విజయమే లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది. ఇక ప్లేఆఫ్స్కి ముందు ఎస్ఆర్హెచ్ జట్టుకి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కమింద్ మెండిస్ ఎస్ఆర్హెచ్ క్యాంప్ నుండి వీడి శ్రీలంకకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. మెండిస్ జాతీయ జట్టు కమిట్మెంట్స్ కారణంగా జట్టును వీడినట్లుగా సమాచారం. శ్రీలంక జట్టు త్వరలోనే ఆల్ ఫార్మాట్ సిరీస్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన శ్రీలంక జట్టులో మెండిస్ భాగంగా ఉన్నాడు. ఈ కారణంగా అతడు ఐపీఎల్ ప్లేఆఫ్స్కు ముందు తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పటికే లంక జట్టులో కలిసి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్లో మెండిస్కు ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. గత సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఉండడంతో మెండిస్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. ట్రావిస్ హెడ్, క్లాసెన్, కామిన్స్, మలింగ రూపంలో 4 విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో అద్భుతంగా రాణిస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో గెలిచి ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 2కి చేరుతుందా లేదా అన్నది చూడాలి. ఐపీఎల్ రూల్స్ ప్రకారం కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే రిజర్వ్డే ఉంది. క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2తో పాటు ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కూడా ఎలాంటి రిజర్వ్డే లేదు. అంటే మ్యాచ్ రోజు వర్షం పడి ఆట సాధ్యం కాకపోతే పరిస్థితి ఏంటి అనే టెన్షన్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో స్టార్ట్ అయింది. ఒకవేళ బ్యాడ్ లక్ కొద్దీ న్యూ చండీగఢ్లో వర్షం పడి ఎలిమినేటర్ మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఐపీఎల్ అఫీషియల్ రూల్స్ ప్రకారం లీగ్ స్టేజ్లో పాయింట్ల పట్టికలో ఏ టీం టాప్లో ఉంటే ఆ టీం నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవుతుంది. ఈ రూల్ ఆరెంజ్ ఆర్మీకి ఫుల్ బెనిఫిట్ అవనుంది. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్ల్లో 9 విజయాలు
విజయాలు, 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అదే రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్ల్లో 8 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. సో ఒకవేళ మ్యాచ్ వాషౌట్ అయితే పాయింట్స్ టేబుల్లో ముందంజలో ఉన్న సన్ రైజర్స్ నేరుగా క్వాలిఫైర్ 2కి దూసుకువెళ్తుంది. రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి అవుట్ అవుతుంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో అభిషేక్ శర్మపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, మేనేజ్మెంట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తన దూకుడైన బ్యాటింగ్ శైలితో ఇప్పటికే ఎన్నో మ్యాచ్ల్లో జట్టుకు శుభారంభం అందించిన అభిషేక్ ఈ మ్యాచ్లో కూడా కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. ఇటీవల మ్యాచ్ల్లో పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకువచ్చిన అభిషేక్ శర్మ జట్టు విజయాల్లో ప్రధాన భాగస్వామిగా నిలిచాడు. ముఖ్యంగా స్పిన్ మరియు పేస్ బౌలింగ్పై సమాన ఆధిపత్యం చూపగల సామర్థ్యం అతనిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. జట్టు మేనేజ్మెంట్ మరియు అభిమానులు కూడా ఈ మ్యాచ్లో అతని నుంచి వేగవంతమైన ఆరంభాన్ని ఆశిస్తున్నారు. రాజస్థాన్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటూ అతను ఎంత ప్రతిభావంతంగా ఆడుతాడో మ్యాచ్ ఫలితంపై కూడా అది కీలక ప్రభావం చూపనుంది. ఈ హై వోల్టేజ్ పోర్లో అభిషేక్ శర్మ ప్రదర్శనపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. అభిమానులు అతని బ్యాట్ నుంచి మరో మెరుపు ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్పై కూడా అభిమానులు అలాగే మేనేజ్మెంట్ మీద భారీ అంచనాలున్నాయి. తన దూకుడైన బ్యాటింగ్ శైలి, వేగవంతమైన స్ట్రోక్ ప్లేతో మ్యాచ్ను ఒక్కసారిగా మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఇషాన్పై జట్టు కీలకంగా ఆధారపడుతోంది. పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెచ్చే అతని ఆట తీరు, భారీ షాట్లు ఆడే నైపుణ్యం ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కు బలంగా మారనుంది. ఇటీవల మ్యాచ్ల్లో అతని ఆత్మవిశ్వాసంతో కూడిన బ్యాటింగ్ అభిమానులు మరింత నమ్మకాన్ని పెంచింది. ప్రత్యేకంగా ఆర్ఆర్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొనే సందర్భంలో ఇషాన్ కిషన్ ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాలని ఆశలు అభిమానులు కనిపిస్తున్నాయి. జట్టు మేనేజ్మెంట్ కూడా ఇషాన్ అనుభవం, దూకుడు జట్టుకు అదనపు బలం అవుతుందని విశ్వసిస్తోంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో అతని బ్యాటింగ్ నుంచి మరో స్పెషల్ ఇన్నింగ్స్ రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్పై అభిమానులు, జట్టు యాజమాన్యం భారీ అంచనాలు పెట్టుకున్నారు. మధ్య ఓవర్లో వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం, మ్యాచ్ను ఒంటరిగా మలుపు తిప్పగల నైపుణ్యం కలిగిన క్లాసెన్ ఈ మ్యాచ్ను కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రత్యర్థి బౌలర్పై దూకుడుగా ఆడే క్లాసెన్ ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొనే బ్యాటర్గా గుర్తింపు పొందాడు. కష్ట సమయాల్లో జట్టును నిలబెట్టే అతని అనుభవం ఎస్ఆర్హెచ్కు ప్రధాన బలంగా మారింది. ఇటీవల మ్యాచ్ల్లో క్లాసెన్ ప్రదర్శన, ఆత్మవిశ్వాసభరితమైన ఇన్నింగ్స్ అభిమానుల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. ఆర్ఆర్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటూ అతను భారీ స్కోరు సాధిస్తాడని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. జట్టు అభిమానులు ఈ కీలక మ్యాచ్లో క్లాసెన్ బ్యాట్ నుంచి మరో విధ్వంసకర ఇన్నింగ్స్ రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే ఆటగాళ్లలో అతనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్పై కూడా అభిమానులు, జట్టు యాజమాన్యం భారీ అంచనాలు పెట్టుకున్నారు. తన సమర్థ నాయకత్వం, కట్టుదిట్టమైన బౌలింగ్తో జట్టును విజయపథంలో నడిపిస్తున్న కమిన్స్ ఈ మ్యాచ్లో కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. పవర్ ప్లే మరియు డెత్ ఓవర్లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసే సామర్థ్యం కమిన్స్కు ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చింది. కీలక సమయాల్లో వికెట్లు సాధిస్తూ మ్యాచ్ను మలుపు తిప్పగల అతని నైపుణ్యం ఎస్ఆర్హెచ్కు ప్రధాన బలంగా మారింది. అంతేకాకుండా బ్యాటింగ్తో కూడా విలువైన పరుగులు జోడించే సామర్థ్యం ఉన్న కమిన్స్ జట్టుకు ఆల్రౌండర్గా సహకారం అందిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ను ఎదుర్కొనే ఈ మ్యాచ్లో అతని వ్యూహాత్మక నిర్ణయాలు కూడా కీలకంగా మారున్నాయి. జట్టు అభిమానులు కమిన్స్ నాయకత్వంలో మరో విజయాన్ని ఆశిస్తూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ పోర్లో ప్యాట్ కమిన్స్ ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారింది. మరి రాజస్థాన్ రాయల్స్ను ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫైర్ 2కి సెలెక్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.